హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను డీప్ స్లీప్కి సీక్రెట్స్ చెప్పబోతున్నాను. సో ఈ డీప్ స్లీప్ బిహైండ్ ఇలాంటి రీజన్స్ ఉన్నాయని చెప్పేసి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఏ థింగ్స్ చేస్తే మనకి డీప్ స్లీప్ అనేది వస్తుంది అని కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. డీప్ స్లీప్లోకి వెళ్తే అసలు మనం ఎంతసేపు పడుకున్నాం అన్నది కూడా ఐడియా ఉండదు. సో ఈ రోజుల్లో కామన్గా పీపుల్కి ఏం చూస్తున్నాం మనము అంటే స్లీప్లెస్నెస్. సో ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందిలో చూస్తున్నాం. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మేజర్లీ చూస్తూనే ఉంటాం. అసలు ఒకవేళ నిద్రపోకపోతే ఏం జరుగుతుంది మన బాడీకి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవుతారు, మెమరీ లాస్ అవుతుంటుంది, అండ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వవు, అండ్ డయాబెటీస్ వస్తుంది. సో ఇలా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఒక్కసారి మనము స్లీప్ ప్రాపర్గా పోవడం అలవాటు చేసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం చెక్ పెట్టచ్చు. అండ్ ఇప్పుడు మనకు వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ కూడా లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ లేదంటే ప్రీ ఇన్సులిన్ కండిషన్ కానీ, సో ఇలా కొన్ని కండిషన్స్ కూడా ఈ స్లీప్లెస్నెస్ వల్లనే వస్తున్నాయి అన్నమాట. సో ఎందుకు అంటే మన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ చేస్తాయి. మీరు నిద్రలో పడుకోండి, పడుకున్నారనుకోండి, నిద్రలో మీకు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హార్మోన్స్ మేజర్గా ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. గ్రోత్ హార్మోన్ అని అలా కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో మీ బాడీ మెటబాలిజంని, మీ బాడీ గ్రోత్ని ఇనిషియేట్ చేయడానికి ఆ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో మీ బాడీ ఎదుగుదలకి అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైంది. సో నిద్ర ఎప్పుడూ కూడా మీరు ఎప్పుడైనా పడుకోవాలి అనుకుంటే డిన్నర్ 8 లోపే చేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్క్రీన్ టైంని చాలా తగ్గించండి. 8 తర్వాత స్క్రీన్ టైమ్ మేజర్లీ ఏదైనా నీడ్ ఉన్నప్పుడు లైక్ టెక్స్ట్ కానీ ఏదైనా నీడ్ ఉన్నప్పుడు కాల్స్ కానీ వాటికి మాత్రమే యూజ్ చేయండి. బియాండ్ దట్ వాడారనుకోండి మళ్ళీ కళ్ళ మీద స్ట్రెస్ పడుతుంది, నిద్ర రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే కొంతమందికి కాఫీ టీ తాగే హ్యాబిట్స్ ఉంటాయి. అది కూడా కొంతమంది మార్నింగ్ ఇంకా ఈవినింగ్ తాగే అలవాటు ఉంటుంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు కెఫీన్ లాంటి పదార్థాలు కాఫీలో కానీ టీలో కానీ కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ మీరు కాఫీ టీ తాగితే అది మీ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. సో నిద్ర ఇప్పుడు యూజువల్లీ ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే లేదు ఎక్కువసేపు ఉండి చదువుకోవాలి అనుకుని ఛాయో లేదంటే కాఫీయో ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే అందుకే మీ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట ఈ కెఫిన్ పదార్థాలు తీసుకోవడం వల్ల. సో ఇక్కడ మీకు అర్థమైంది. ఈ కాఫీ టీ లాంటివి బిఫోర్ 10 hours తీసుకోండి. మీరు పడుకోవడానికి ఇంకా కాఫీ టీకి మధ్యలో తీసుకోవడానికి గ్యాప్ ఎంత ఉండాలి అంటే కనీసం 10 minutes అయినా గ్యాప్ పెట్టుకోండి. సో దట్ అది యూస్ఫుల్ అనమాట మీకు. అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు అనుకోండి, మీరు నిద్రపోయేది ఏంటి లైక్ నైట్ 9 తర్వాత పడుకుంటున్నారు, ఆర్ 10 తర్వాత పడుకుంటున్నారు, ఆర్ 10:30 తర్వాత పడుకుంటున్నారు. ఈ టైం ఖచ్చితంగా మెయింటైన్ అయ్యేలా చూడండి. లైక్ ఒక 1 month మొత్తం మీరు ఇది మెయింటైన్ చేశారనుకోండి, నాట్ 1 month అవసరం లేదు, 21 days మెయింటైన్ చేసినా సరిపోతుంది. సో ఏదైనా కూడా 21 daysని మీరు ట్రై చేయండి. మీ నిద్ర ఈ టైంకే పోవాలి అని 21 days పెట్టుకోండి. 21 days అదే టైంకి పడుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్గా మీకు ఒక 1 weekలోనే రిజల్ట్ తెలుస్తుంది. పర్టికులర్లీ ఆ టైంకి నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎన్ని ఉన్నా కూడా మీ స్లీప్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మీ స్లీప్కి ఇవ్వాలి. ఎందుకంటే డైజెస్టివ్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అండ్ డయాబెటీస్, వెయిట్ గెయిన్, ఫ్యాట్ డిపాజిషన్స్, టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వవు, ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు స్ట్రెస్ కూడా జనరేట్ అవుతుంది. సో నిద్రపోకపోతే స్ట్రెస్ కూడా వస్తుంది. సో 7 to 9 hours స్లీప్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్కి మేజర్ నీడ్ అనమాట. సో 7 to 9 hours స్లీప్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే నిద్రలోనే మీ బ్రెయిన్, మీ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. సో రిలాక్స్ అవ్వడంతో పాటుగా అవి ఫర్దర్గా మీరు లేచాక యాక్టివ్గా పనిచేయడానికి అవి హెల్ప్ చేస్తాయి అనమాట. సో మీ బాడీకి ఎంత రిలాక్సేషన్ పీరియడ్ ఇస్తే అంత మంచిగా మీ బాడీ మీకు వర్క్ చూపిస్తుంది. సో నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైంది. మీ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, అండ్
మీకు మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి అండ్ మీ బాడీలో కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి మీరు నిద్రని ప్రాపర్‌గా టైంకి అలవాటు చేసుకున్నట్లయితే అది మీకు చాలా మంచి రిజల్ట్స్‌ని చూపిస్తుంది. సో నిద్ర అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీకి. ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో దట్ మోటివేటింగ్‌గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.